అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనంత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము వాక్యమును ధ్యానించుచుండగా ధ్యానించిన వాక్యము ప్రకారము తండ్రి, మేము జ్ఞానము తెచ్చుకొని నీతి న్యాయములు జరిగించడి వారిగా, నీ అందు భయభక్తులు గల జీవితాన్ని జీవించడి వారిగా, ప్రేమ కరుణ చూపించడి వారిగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరచుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవులు మా రక్షకుడు విమోచకుడు విశ్వామెస్సై నామముడికి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ అభిషేక కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యెషువా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యెషువా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 10వ అధ్యాయములో వారందరూ కలిసి ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధనను వారు రాయించుకున్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్రలు వేశారు. ఆ యొక్క కొత్తగా చేసుకున్న నిబంధనకి కొందరేమో యాజకులుగా, కొందరేమో లేవీయులుగా వారిని వారు ఏర్పాటు చేసుకున్నారు, నియమించుకున్నారు. జనులలో మిగిలిన వారు అనగా ఎలోహిం ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తామును వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ ఎలోహిం దాసుడిని మోషే ద్వారా నియమింపబడిన ఎలోహిం ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనొచ్చు మన ప్రభువైన యావే నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథము చేసినట్లుగా, ప్రమాణం చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత వీరి యొక్క పవిత్రపరచుకున్నటువంటి వీరి పిల్లల్ని అన్యుల పిల్లలకి ఇవ్వకుండా, అన్యుల పిల్లల్ని వీళ్ళ పిల్లలకి తీసుకోకుండా ఉండాలని వీరు ఆ యొక్క మాటను కూడా తీసుకున్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలము. అయితే 7వ సంవత్సరమున మరి బాకీలు విడిచిపెట్టే పనిని కూడా వీరు చేసినట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. మందిర సేవలో ప్రతి సంవత్సరము తులము వెండితో 3వ ఇక్కడ దూడ 3వ వంతు ఇచ్చేదమని ఎలోహిం సేవ నిమిత్తము ఇక్కడ రాసి ఉన్నది. కాబట్టి దహన బలులు కానీ
విశ్రాంతి దినంలో జరిగే బలుల విషయంలో కానీ, అమావాస్యల్లో, పండుగల్లో, ప్రతిష్ఠితములైన విషయంలో, వస్తువుల విషయంలో కానీ వీరు ప్రతి ఒక్కదాన్ని ఎలోహిం మందిరానికి తీసుకొని వచ్చి రావాలని నిర్ణయించుకున్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నాం. భూమి యొక్క ప్రథమ ఫలముల పంటను కూడా వారు తీసుకొని మరి ఎలోహిం మందిరంలో మరి అర్పించే విధంగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఎద్దును గమనించగలం. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దశమ భాగాన్ని కూడా మరి యావే యొక్క మందిరానికి తీసుకొచ్చి లేవీయులకు మరి దాన్ని అప్పగించాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరు ఒక నిబంధనను, క్రొత్త నిబంధన చేసుకొని ఇవన్నీ కూడా వారు చేయాలి అనే ఒక శపథాన్ని, ప్రమాణాన్ని చేసుకుంటున్నట్లుగా మన జీవితంలో కూడా మనము కూడా ఆ యొక్క ప్రమాణాన్ని, శపథాన్ని చేసుకొని ఎలోహిం వారి యొద్ద నుంచి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్.